ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెండర్ విధానాన్ని సమాన పనికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి చేయాలి. ఆసుపత్రి 1000 పడకలకు పెంచాలి. ఆసుపత్రి 1000 పడకలకు జీజీహెచ్ హాస్పిటల్ 1000 పడకలకు జీజీఎస్ ఆసుపత్రిని 1000 పడకలకు జై టూసే జై టూసే. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది వారి సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్ డీసీఎల్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా నిర్వహించి డీసీఎల్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ప్రధానంగా ఇలా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి హాస్పిటల్లో 1000 పడకలకు పెంచాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈరోజు చిన్నపిల్ల హాస్పిటల్ అని చెప్పేసి ముందులో ఒకటి ఓపెనింగ్ చేశారు ప్రభుత్వము. దానికి సంబంధించి కార్మికులు అక్కడ పనిచేస్తున్నటువంటి తరుణంలో ఇలా పనిభారం పెరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా కార్మికుల సంఖ్య పెంచాలని చెప్పేసి, దీంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇలా ప్రభుత్వం నిర్ణయం చేసినటువంటి దసరా, దీపావళి, అదేవిధంగా పండుగ సెలవులు ఏవైతే ఉంటాయో, ఆజిత సెలవులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ టెండర్ కాల పరిమితి ముగిసి కూడా 3 నెలలు అయిపోయినా కానీ వీళ్ళకు ఇవాళ కొత్త టెండర్ విధానం తీసుకొచ్చేటువంటి కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు కార్మిక వర్గానికి ఏదైతే హామీ ఇచ్చిండో ఇలా కార్పొరేషన్ తీసుకొస్తా అని చెప్పేసి టెండర్ విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండో, హామీలో భాగంగా టెండర్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా ఇలా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఐటీసీ